హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఆంధ్ర కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఎగ్తో డిఫరెంట్గా ఒక కర్రీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఈ కర్రీ మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమండి. తిన్నారంటే మీరు కూడా తప్పకుండా ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ రెసిపీ. మీరు ఎవరైనా సరే రెసిపీ ట్రై చేయాలనుకునేవారు ఇంగ్రీడియంట్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని అది కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక్కసారి బాగా కలిపి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి టమాటాలను బాగా మ్యాష్ చేసుకొని దీనిలో మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మునక్కాయలు మనకి 50% వరకు కుక్ అయ్యే వరకు ఇలా లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఉప్పు నీళ్ళలో వంకాయ ముక్కలు బాగా కడిగి మళ్ళీ నార్మల్ వాటర్తో కడిగి కొన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ మునక్కాయ ఉడికిందో లేదో చూసుకోవాలి. 50% కుక్ అయితే సరిపోతుందండి. మళ్ళీ వంకాయ ముక్కలతో పాటు మనకు ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం దీనిలో కారం కూడా వేసుకోవాలి. కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బబుల్స్ వచ్చేటప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికేలోపు ఒక ఎగ్ని ఇలా ఒక కప్పులో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇలా ఉన్నప్పుడు చూసారు కదా కన్సిస్టెన్సీ కర్రీ ఇలాగ ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉందనుకోండి మనకి ఎగ్ అందులో మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఇలా చిన్న గుంటలా చేసుకొని అలా ఎగ్ వేసుకోవాలి. ఇలా మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఇలా వెడల్పాటి పాత్రలో చేసుకుంటే ఈ రెసిపీ మనకి బాగా వస్తుందండి. అంటే ఎగ్స్ అన్నీ కలిసిపోకుండా నీట్గా ఉంటాయి. చూసారు కదా మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎగ్ ఉడికిందో లేదో చెక్ చేయడానికి ఇలా ఒక్కసారి గరిటెతో మనం ఇలా అన్నామనుకోండి అది గట్టి పడిపోయినట్టు మనకు తెలుస్తుంది గరిటెకి. సో అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చూసుకొని. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం పెద్ద మంట పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోండి. చూసారు కదా టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇది రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.